హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీజీ అకాడమీ లెక్చర్ నెంబర్ 6. ఈరోజు లెక్చర్లో మనము రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్కి సంబంధించి కొన్ని అడ్వాన్స్ న్యూమరికల్స్ అనేవి నేర్చుకోబోతున్నాము. కాబట్టి వెంటనే క్లాస్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఈరోజు న్యూమరికల్స్ మనకి ఎలా ఉంటాయంటే, ఒకవేళ పర్సన్ యొక్క వెలాసిటీ అనేది చేంజ్ అయితే, ఏ అయితే రెయిన్ అయితే పడుతుందో అతని పర్స్పెక్టివ్లో రెయిన్ యొక్క డైరెక్షన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, రెయిన్ యొక్క వెలాసిటీ ఎలా చేంజ్ అవుతుంది, ఆ మ్యాన్ యొక్క స్పీడ్ అనేది ఎలా ఉండాలి, అవంతా కూడా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. చూడండి, ఓకే, మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ 20 మీటర్ పర్ సెకండ్. రెయిన్ వచ్చి 20 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో పడుతుంది అనమాట. అది కూడా ఎంత యాంగిల్ చేస్తుంది అంటే 37 డిగ్రీస్ అనేది వర్టికల్తో యాంగిల్ చేస్తూ పడుతుంది అనమాట. ఇప్పుడు ఈ రెయిన్లో ఒక పర్సన్ ఏం చేస్తున్నాడంటే, ఒక v వెలాసిటీతో వెళ్తున్నాడు. క్లియరా? ఇప్పుడు మనం కనుక్కోవాల్సి ఏంటంటే అంటే, ఫైండ్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ లేకపోతే పర్సన్ సచ్ దట్ రెయిన్ అపియర్ టు ఫాల్ డౌన్వర్డ్స్. వర్షం కింద పడుతున్నట్టు కనిపించాలి. వర్షం ఎప్పుడు కింద పడుతుంది. ఒక దానికి స్పెషల్గా ప్రాబ్లం చేయాలంటే, ఆ పర్సన్ ప్రకారం వర్షం అనేది ఎలా పడాలి అంటే, యాజ్ ఈస్ మూవింగ్, ఓకేనా, అతని పర్స్పెక్టివ్లో రెయిన్ వచ్చి వర్టికలీ డౌన్వర్డ్స్, ఇలా స్లాంటిక్ కాకుండా వర్టికలీ డౌన్వర్డ్స్ పడుతున్నట్టుగా అతనికి అనిపించాలంటే అతను ఎంత వెళ్ళాలి అది కనుక్కోవాలి. చూడండి, ఈరోజు మనం ఏ న్యూమరికల్స్ అయితే డిస్కస్ చేస్తామో అవన్నీ కూడా నేను మీకు వెక్టార్ ఫామ్లో సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తాను. చూడండి, ఫస్ట్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టార్ ఫామ్లో రాస్తాను. వెలాసిటీ ఆఫ్ రెయిన్ చూడండి 20 మీటర్స్ పర్. ఇప్పుడు నాకు దీని యొక్క హారిజంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్ కావాలి మనకి, ఓకేనా. హారిజంటల్ కాంపోనెంట్ మనకి ఏమవుతుందంటే, ఇక్కడ యాంగిల్ 37 కాబట్టి అది 20 sin 37 i cap. ఇది వర్టికల్ డౌన్వర్డ్స్ కాబట్టి -20 cos 37 j cap. వెలాసిటీ ఆఫ్ రెయిన్ ఈజ్ 20 sin 37 అంటే 3/5 i cap -20 4/5 j cap. 4 velocity of rain is 12 i cap -16 j cap. This is the actual velocity of rain with respect to ground. వెలాసిటీ ఆఫ్ మ్యాన్ గురించి చెప్పాలంటే, అతను vi cap స్పీడ్తో వెళ్తున్నాడు. ఇప్పుడు ఫైండ్ vm such that rain appears to fall downwards అంటే అతని ప్రకారం కనుక్కోవాలి. కాబట్టి వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్, విచ్ మీన్స్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్. వెలాసిటీ ఆఫ్ రెయిన్ ఈస్ 12 i cap -16 j cap. వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఈస్ vi cap. ఓకే, మనకేమవుతుంది 12 minus v into i cap minus 16 j cap వచ్చింది. దిస్ ఇస్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. ఓకే, సో వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ అనుకోమనలేదు. ఒకవేళ వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఏదైతే రెయిన్ పడుతుంది పర్పెండిక్యులర్గా పడితే, వర్టికల్ డౌన్వర్డ్స్ పడితే అతని యొక్క వెలాసిటీ ఎంత ఉంటుందో కనుక్కో. అంటే ఇక్కడ మనం సింపుల్గా v వాల్యూ అనుకోవాలి, ఓకేనా. ఇప్పుడు అలాంటప్పుడు నేను ఇది ఎందుకు చేశాను అంటే, చూడండి, రెయిన్ అపియర్స్ టు ఫాల్ డౌన్వర్డ్స్, దట్టు వర్టికలీ డౌన్వర్డ్స్ కాబట్టి చూడండి, అతని ప్రకారం వచ్చి అతను మూవ్ అయ్యేటప్పుడు రెయిన్ వర్టికలీ డౌన్వర్డ్స్ పడతా అంటే రెయిన్ వర్టికల్తో ఎంత యాంగిల్ చేస్తుంది. ఇక్కడ చూడండి, వర్టికల్ ఇదే ఇలాగే పడుతుంది అంటే 0 degrees అన్నమాట. అంటే టీటా మనకి 0 degrees. tan టీటా మనకి విత్ వర్టికల్ ఫార్ములా ఏదైనా అంటే, ఆల్రెడీ నిన్ననే ప్రాబ్లమ్స్ చేసాము, vx/vy, ఓకేనా, విత్ వర్టికల్ vx/vy. అదే విత్ హారిజాంటల్ అంటే vy/vx. క్లియరా? చూడండి, tan 0 = 12 minus v by -16. ఓకే, tan 0. ఓకే, ఇప్పుడు 0 మనకి ఏమవుతుందంటే, 0 = 12 minus v, v = 12 meters per second. అంటే మనిషి కనుక ఇక్కడ ఉండే పర్సన్ 12 meters per second స్పీడ్తో ముందరకు వెళ్తే
అతనికి రెయిన్ వచ్చి వర్టికల్ డౌన్ పడుతున్నట్టు కనిపిస్తుంది. ఓకేనా, దీనికి ఇంత పెద్ద ప్రాసెస్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక సింపుల్ మెథడ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, వెలాసిటీ ఆఫ్ రెయిన్ హారిజాంటల్ డైరెక్షన్ ఎంత 12 a cap వచ్చింది. ఓకేనా, వెలాసిటీ ఆఫ్ పర్సన్ మనకి ఎంత వచ్చింది 12 మీటర్. అంటే రెయిన్ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్కి ఇతను కూడా ఈక్వల్ స్పీడ్తో వెళ్తున్నట్టయితే ఇద్దరు యొక్క రెయిన్ది హారిజాంటల్ కాంపోనెంట్ మనిషి యొక్క హారిజాంటల్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనిషికి కేవలం వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ రెయిన్ మాత్రం కనిపిస్తుంది కాబట్టి అది వర్టికల్లీ డౌన్వర్డ్ పడుతున్నట్టు కనిపిస్తుంది. క్లియర్? కానీ నేను మీకు వెక్టర్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లియర్ స్టూడెంట్స్? ఎందుకంటే ఇలా ఇచ్చాడు కాబట్టి ఓకే, ఒకవేళ డిఫరెంట్ యాంగిల్ ఇస్తే ఖచ్చితంగా మనకు అక్కడ వెక్టర్స్ అనేవి యూజ్ అవుతాయి. ఎలా యూజ్ అవుతాయి సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ తీసుకుందాం. ఈసారి అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ సచ్ దట్ రెయిన్ appears to fall 37 degrees with vertical. ఈసారి రెయిన్ అతనికి ఎలా పడుతున్నట్టు కనిపించాలంటే వర్టికల్ 37 degrees యాంగిల్తో పడుతున్నట్టు కనిపించాలి. క్లియరా? ఎప్పుడైనా సరే ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం సింపుల్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ కనుక్కునేసి ట్యాన్ టీటానే మనం సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఓకేనా, చెప్పే అర్థమవుతుంది అనుకుంటున్నా? అంటే ఇప్పుడు చూడండి, ట్యాన్ టీటా విత్ వర్టికల్ వచ్చి మనకి VX/VY. నేను ట్యాన్ 37 అన్నా, అంటే ట్యాన్ 37 VX మనకి ఎంత అంటే ఆల్రెడీ మనం చేసాం 12 - V/-16. ఓకే, ట్యాన్ 37 వాల్యూ ఎంత అంటే 3/4 ఈక్వల్స్ 12 - V/-16. 4 1 is 4 4 जा 3 4 అంతా -12 ఈక్వల్స్ 12 - V. 12 పోతే -24. V ఈక్వల్స్ 24 మీటర్/సెకండ్. అంటే అతను ఒక స్పీడ్ని డబుల్ చేసుకున్నాడు అనుకోండి. ఓకేనా, 24 మీటర్స్/సెకండ్ 24 మీటర్/సెకండ్ స్పీడ్తో వెళ్ళినాడు అనుకోండి, అప్పుడు రెయిన్ అతనికి 37 degrees యాంగిల్తో పడుతున్నట్టు కనిపిస్తుంది. సార్ కేవలం ఇది ఒక్కటే ఆన్సర్ వస్తుంది అంటే ఎప్పుడైనా మనకి వర్టికల్ 0 degrees కాకుండా రిమైనింగ్ ఏ యాంగిల్ వచ్చినా సరే మనకి 2 పాసిబుల్ వాల్యూస్ అనేవి వస్తాయి. ఎందుకంటే అతనికి రెయిన్ అనేది చూడండి, అతనికి రెయిన్ అనేది ఇలా 37 degrees యాంగిల్తో పడే అవకాశం ఉంది, ఇలా కూడా 37 degrees యాంగిల్లో పడే అవకాశం ఉంది. ఒకసారి డ్రా చేస్తున్నా చూడండి, ఇది వర్టికల్, ఇలా కూడా 37 degrees యాంగిల్ కనిపిస్తూ పడే అవకాశం ఉంది, ఇలా కూడా 37 degrees యాంగిల్ చేస్తూ పడే అవకాశంలో ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏదైతే V = 24 మీటర్స్/సెకండ్ అనేది చేసాం. ఓకేనా, అదొక వాల్యూ. ఇంకొక వాల్యూ కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి, ఈ 12 - V/-16. ఇప్పుడు చూడండి, మనకి ఏదైతే వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ అనేది మనం చేసామో, ఓకేనా, 12 - V × I/-16 J cap అది మనం ఏం చేసాము tan 37 degreesకి మనం ఏం చేసామంటే ఈక్వల్ చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఇలా అనేటప్పుడు మనం ఇలాగా తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు tan 37 అనేది -VX/VY చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఇంతసేపు మనం ఇలా చేసాము, ఇక్కడ XY అనేది మనం చేసామన్నా. ఓకేనా, ఎప్పుడైతే మనం ఇలా చేస్తామో ఎక్స్ కాంపోనెంట్కి నెగిటివ్ అనేది వస్తుంది, వై కాంపోనెంట్ అలాగే ఉంటుంది. కాబట్టి ఈసారి tan 37 3/4 వచ్చి -12 - V/-16. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. 4 1 is 4 4 जा 3 4 12 ఈక్వల్స్ 12 - V. ఇదండి 12 క్యాన్సిల్ అయితే V వాల్యూ మనకి ఎంత వస్తుంది అంటే 0 మీటర్/సెకండ్. అంటే అతను రెస్ట్లో ఉన్నా సరే అతనికి ఎలా కనిపిస్తుంది అంటే రెయిన్ 37 degrees యాంగిల్తో పడుతున్నట్టు కనిపిస్తుంది. ఓకేనా, దానికి స్పెషల్గా చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడే మనం చేసిపోతాం. ఎందుకంటే ట్రైన్ ఆల్రెడీ 37 degrees యాంగిల్ చేస్తాను, అతను మూవ్ అయినా సరే రెస్ట్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు కూడా అంతే కదా 37 degrees యాంగిల్ చేస్తూ పడుతున్నట్టు అతను కనిపిస్తుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? కాబట్టి సింపుల్గా వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ కనుక్కున్నామా, tan θ అనేది అప్లై చేసామనుకోండి, మనకి సింపుల్గా మనకు కావాల్సిన 2 యాంగిల్స్ అని వచ్చేస్తుంది. కాబట్టి ఒక దానికి +VX లాగా తీసుకోవాలి,
అంటే అక్కడ వచ్చింది తీసుకోవాలి, ఇంకో దానికి మైనస్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్, మీకు బాగా అర్థం అనుకుంటున్నా. సేమ్ ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ యాంగిల్తో ట్రై చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఇది రాసుకోండి. ఓకే స్టూడెంట్స్, ప్రాబ్లం బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే సేమ్ అదే క్వశ్చన్ అన్నమాట. రెయిన్ వచ్చి 20 meters per second స్పీడ్తో పడుతుంది అన్నమాట. మేకింగ్ అన్ యాంగిల్ 37 degrees విత్ ద వర్టికల్. ఓకేనా, ఇప్పుడు పర్సన్ వచ్చి v అనే స్పీడ్తో వెళ్తున్నాడు అన్నమాట. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఈసారి ఫైండ్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ such that rain appears to fall 45 degrees with vertical. ఈసారి వర్టికల్తో ఎంత యాంగిల్ చేస్తూ కనిపించాలంటే 45 degrees అన్నమాట. చూడండి, జాగ్రత్తగా గమనించండి. వెలాసిటీ ఆఫ్ రెయిన్ మనం ఆల్రెడీ చేసాము. ఎంత అంటే 12 I cap minus 16 J cap. Velocity of man is v I cap. Velocity of rain with respect to man మనకి ఏమవుతుంది 12 minus v I cap minus 16 J cap. ఓకే, ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే 45 degrees విత్ ద వర్టికల్ చేయాలి. ఇప్పుడు 45 degrees విత్ ద వర్టికల్ అంటే ఇలా 45 degrees వచ్చే అవకాశం ఉంది, ఇలా 45 degrees వచ్చే అవకాశం. ఇవన్నీ కూడా వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యానే, రెండు కేసెస్ పై. ఓకే, ఫస్ట్ ఇది చేద్దాం, సెకండ్ ఇది చేద్దాం. ఓకే, ఫస్ట్ రైట్ సైడ్ మనకేమవుతుంది tan θ అంటే vx by vy. tan 45 మనకేమవుతుంది vx మనకి ఎంత అంటే 12 minus v by minus 16. tan 45 అంటే 1 into minus 16 వచ్చి minus 16. minus 16 ఈక్వల్స్ టు 12 minus v. ఓకే, ఇప్పుడు నాకు v వాల్యూ కావాలనుకుంటే minus 16 minus 12 ఈక్వల్స్ టు minus v. v ఈక్వల్స్ టు 28 meter per second. అంటే మ్యాన్ 28 meters per second స్పీడ్తో వెళ్ళినట్టయితే అతనికి రెయిన్ వచ్చి 45 degreesలో పడుతున్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ట్రై చేద్దాం. సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా 45 degrees కాబట్టి tan 45. కాకపోతే రెయిన్ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మనం నెగిటివ్ తీసుకోవాలి అతని ప్రకారం. కాబట్టి మనకేమవుతుంది tan 45 degrees ఈక్వల్స్ టు minus vx by vy. tan 45 1 ఈక్వల్స్ టు minus of 12 minus v by minus 16. minus minus gets cancelled, therefore 16 equals to 12 minus v. Okay, 16 minus 12 equals to minus v. v equals to minus 4 meter per second. అంటే ఈసారి అతను రైట్ సైడ్ కాదు పోవాల్సింది, లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ వచ్చి 4 meters per second స్పీడ్తో వెళ్తాయి. ఓకేనా, అప్పుడు అతనికి రెయిన్ వచ్చి 45 degrees యాంగిల్ చేస్తూ కనిపిస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్, అంతే కదా. ఇప్పుడు ఇతను లెఫ్ట్ సైడ్ వచ్చి 4 meters per second స్పీడ్ వెళ్ళాను అనుకోండి. అదే చూడండి, మనకు వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ అంటే వెలాసిటీ ఆఫ్ రెయిన్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ అంటే వెలాసిటీ ఆఫ్ రెయిన్ ప్లస్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్. అంటే రెయిన్ యొక్క వెలాసిటీ మనం ఏం చేస్తున్నాము, వెలాసిటీ ఆఫ్ మ్యాన్ని ఆపోజిట్ డైరెక్షన్ యాడ్ చేస్తాం. ఎప్పుడైతే ఇతను ఇలా వెళ్తాడో వెలాసిటీ ఆఫ్ రెయిన్ ఏదైతే ఉందో దాని యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ దానికి ఇతని యొక్క 4 meters per second యాడ్ అవుతుంది. కాబట్టి ఈ యాంగిల్ ఇలా పెరుగుతుంది. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది అంటే 45 degrees యాంగిల్ కనిపిస్తుంది. క్లియర్ స్టూడెంట్స్, బాగా అర్థమైంది అనుకుంటున్నా. అంటే ఈ రకంగా ఆ యాంగిల్ని చేంజ్ చేస్తూ కూడా క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. ఓకేనా, ఈసారి అన్నీ కూడా క్వశ్చన్స్ మీకు అర్థమయ్యేటట్టు డైరెక్ట్గా చెప్పాను. ఓకేనా, ఈసారి కొన్ని స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ తీసుకొని దాన్ని ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, క్వశ్చన్ అయితే చాలా పెద్దదిగా ఉంది, ట్రై చేద్దాం. చూడండి,
A man is standing on a road and observes the train is falling at an angle 45 degrees with the vertical. Okay. The man starts moving on road with constant acceleration of 0.5 meter per second square. After certain time, the rain still appears to fall 45 degrees with vertical speed 2 meter per second. Okay, చూడండి. సారీ, ఒక పర్సన్ వచ్చి స్టిల్, ఓకేనా, వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఇక్కడ మనకి 0. అతనికి ఎలా కనిపిస్తుందంట, రెయిన్ వచ్చి 45 degrees యాంగిల్తో పడుతున్నట్టు కనిపిస్తుంది. ఇతను ఏం చేశారంటే 0.5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సలరేట్ అవుతూ స్పీడ్తో వెళ్తున్నాడు అన్నమాట. స్పీడ్ ఇంక్రీజ్ అవుతా పోతుంది, యాక్సలరేట్ అవుతున్నాడు. ఓకేనా. ఆఫ్టర్ సమ్ టైం అతనికి ఏమైంది అంటే రెయిన్ వచ్చి మళ్ళీ 45 degrees యాంగిల్. ఇక్కడ చూడండి, 2 కేసెస్లో కూడా మనం 45 degrees. అంటే ఇప్పుడు చెప్పాలంటే ఇలా ఒకసారి 45 degrees ఉంది, ఇలా ఒకసారి 45 degrees ఉంది. ఓకేనా. ఇలా మనం ఇక్కడే డ్రా చేసాము. ఇతను యాక్సిస్ ఫాస్ట్గా వెళ్ళే కొద్ది ఏమవుతుందా అంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, ఇతను స్పీడ్ ఎంత ఇంక్రీజ్ చేస్తే ఆ స్పీడ్ ఆపోజిట్ డైరెక్షన్ ఇలా యాడ్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ఇలా వస్తుంది. ఓకేనా. ఇంతసేపు ఇలా పడుతున్నట్టు కనిపించింది, ఈసారి ఇలా పడుతున్నట్టు కనిపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 45 degrees కనిపిస్తాం కదా, ఆ టైంలో వెలాసిటీ ఆఫ్ మ్యాన్ కనుక్కోవాలి. సేమ్ అదేవిధంగా ఏ టైంలో అంత స్పీడ్ వచ్చిందో అది కూడా కనుక్కోవాలి. ఓకేనా. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే వెలాసిటీ ఆఫ్ రెయిన్ మ్యాన్స్ రాసుకుందాం. ఓకే. వెలాసిటీ ఆఫ్ మ్యాన్ 0 ఉన్నింది, మళ్ళీ ఆ టైంకి వీకి వెళ్ళింది అనుకో, విఐ క్యాప్. ఓకే. వెలాసిటీ ఆఫ్ రెయిన్ 45 degrees యాంగిల్ చేస్తుంది కాబట్టి హారిజాంటల్ కాంపోనెంట్స్, వెర్టికల్ కాంపోనెంట్స్ రెండు ఎలా ఉంటాయంటే ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి యూఐ క్యాప్ మైనస్ యూజే క్యాప్. క్లియర్ షార్ట్. ఇప్పుడు ఏమంటే వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ అంటే వెలాసిటీ ఆఫ్ రెయిన్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్. ఓకే. ఇదేమవుతుంది, యూ మైనస్ వి ఐ క్యాప్ అంతే, మైనస్ యూ జే క్యాప్ అన్నమాట. క్లియరా. ఇప్పుడు చూడండి, సెకండ్ కేసు అతను ఎప్పుడైతే 0.5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్తో యాక్సలరేట్ అవుతూ సర్టన్ టైం రీచ్ అవ్వగానే అతను 45 degrees కనిపిస్తాను. క్లియరా. 45 degrees అనేది ఇప్పుడు ఇలా కనిపిస్తాను. క్లియర్ కదా. అంటే ఇప్పుడు దీని వాల్యూస్ మనకేమవుతుంది చూడండి. ఇప్పుడు tan 45 degrees మనం తీసుకోవాలి. tan 45 ఈక్వల్స్ టు విఎక్స్ బై వివై అన్నమాట. ఓకేనా. ఐ థింక్ దీనికంటే బెటర్ మనము వేరేది అప్లై చేద్దాం. ఓకే. సరే చూడండి, ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. క్వశ్చన్లో దీని యొక్క వాల్యూ మనకి ఎంత ఇచ్చా అంటే 2√2 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. ఓకేనా. 2√2 మీటర్ పర్ సెకండ్ అంటే ఇప్పుడు చూడండి, వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్, దీన్ని సింపుల్గా 2i క్యాప్ మైనస్ 2j క్యాప్ రాసి చూద్దాం. ఎందుకంటే 2√2 దట్టు 45 degrees అంటే హారిజాంటల్ వర్టికల్ కాంపోనెంట్ సేమ్ అనమాట. 2i క్యాప్ మైనస్ 2j క్యాప్ ఇది పాసిబుల్ అవుతుంది. ఇది చూడగానే మనకు అర్థమైపోతుంది రైట్ సైడ్ అనేసి. ఓకే. అతను మూవ్ అవడం స్టార్ట్ చేసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ వచ్చింది. అంటే ఇది కాకుండా, అంటే ఇది రాదు, ఇది కాకుండా ఇంకో పాసిబుల్ వాల్యూ మనకి ఏముందంటే మైనస్ 2i క్యాప్ మైనస్ 2j క్యాప్. ఓకే. ఇది వచ్చే ఛాన్స్ ఉందంటే చూడండి, లెఫ్ట్ సైడ్ నెగిటివ్, డౌన్వర్డ్స్ నెగిటివ్, కాబట్టి ఇది వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. చెప్పేది బాగా అర్థమైంది అనుకుంటున్నా. నేను చూడండి, డైరెక్షన్స్ని కూడా మనం మైండ్లో పెట్టుకుని ప్రాబ్లమ్స్ చేసినా చేయగలుగుతాం, లేకపోతే అస్సలు మనం చేయలేం. నేను అందుకని ఇవంతా కూడా మీకు వెక్టర్ ఫామ్స్లో చేపిస్తాం. ఇప్పుడు చూడండి, ఇది దీనికి ఈక్వల్ చేసుకో. ఓకేనా. ఇప్పుడు చూడు, యూ మైనస్ వి వాల్యూ మనకి ఎంత అంటే -2 అవుతుంది, యూ వాల్యూ ఇక్కడ 2 అవుతుంది, యూ వాల్యూ 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ 2 మైనస్ వి ఈక్వల్స్ టు -2. ఓకేనా. వి నడిపక్క ఈ 2 నడిపక్క పంపిస్తే వి ఈక్వల్స్ టు 4 మీటర్ పర్ సెకండ్. క్లియర్ స్టూడెంట్స్. అంటే 4 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో అతను ఆ స్పీడ్ రీచ్ అయినప్పుడు అతనికి మళ్ళీ వచ్చి 45 degrees యాంగిల్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఎంత టైం పట్టింది అని చూడండి, యూ వాల్యూ 0,
ఇనీషియల్గా మ్యాన్ యొక్క వెలాసిటీ 0, ఓకేనా. ఫైనల్ వెలాసిటీ 4, యాక్సిలరేషన్ 0.5, టైం కనుక్కోవాలి. ఇంటిగ్రేటెడ్ ప్రాబ్లం అన్నమాట, ఓకేనా. మనకి మోషన్ స్ట్రైట్ లైన్ కూడా యాడ్ చేసి ఇచ్చిన. ఇప్పుడు v = u + at, ఓకేనా. 4 = 0 + 0.5 × t, t అంటే 4/0.5, therefore time = 8 seconds వస్తుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, ఈ రకంగా ప్రాబ్లమ్ అర్థం చేసుకుంటే చాలా అన్నమాట, ఈజీగా మనం చేసేయచ్చు. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మనం నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ చూడండి ఒకసారి. Rain appears to be falling at an angle 37 degrees vertical to driver of car with velocity 7 meters per second. అంటే పర్సన్ వచ్చి కార్లో వెళ్తున్నాడు అనమాట. కార్లో వెళ్తా ఉంటే అతనికి వర్టికల్ 37 degrees యాంగిల్ చేస్తూ రెయిన్ పడుతున్నట్టు కనిపిస్తాను. దట్ ఈస్ నాట్ ద యాక్చువల్ వెలాసిటీ ఆఫ్ రెయిన్. అంటే వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడనమాట, ఓకేనా. మూవ్ విత్ వెలాసిటీ 7 meters per second, అంటే మ్యాన్ అయితే 7 meters per second స్పీడ్తో వెళ్తున్నాడు. కాబట్టి వెలాసిటీ ఆఫ్ మ్యాన్ వచ్చి 7 I cap రాసుకున్నాం. వెలాసిటీ ఆఫ్ రెయిన్ మనకి తెలియదు కాబట్టి ఇది వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్, నాట్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, ఓకేనా. అది తెలియదు కాబట్టి నేనేం చేస్తానంటే హారిజాంటల్ వర్టికల్ కాంపోనెంట్స్ u v లాగా అనుకుంటాను. వెలాసిటీ ఆఫ్ రెయిన్ ఈజ్ దేర్ఫోర్ u I cap - v j cap. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ మనకేమవుతుంది? వెలాసిటీ ఆఫ్ రెయిన్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్, అంటే u - 7 I cap - v j cap. క్లియరా? ఇప్పుడు చూడండి, అతనికి 37 degrees యాంగిల్ చేస్తుంది. దేర్ఫోర్ tan θ విత్ వర్టికల్ అంటే vx/vy, vx vy అంటే tan 37 ఇప్పుడు మనకేమవుతుంది చూడండి, u - 7/-v. ఓకే, దట్ ఇంప్లైస్ tan 37 అంటే 3/4 = u - 7/-v. ఓకే, ఇంకా చేయాలంటే చేయొచ్చు. మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది అనమాట, ఇంకేం లేదు. నెక్స్ట్ సెకండ్ కేసుకి వెళ్దాం. వెన్ ఇంక్రీజెస్ ద వెలాసిటీ ఆఫ్ కార్ టు 25 meters per second, అదే పర్సన్ 25 meters per second స్పీడ్కి ఇంక్రీజ్ చేస్తే ద రెయిన్ అపియర్స్ టు ఫాల్ అట్ అన్ యాంగిల్ 37 degrees విత్ ద వర్టికల్. ఈసారి కూడా రెయిన్ 37 degrees. అది ఎలా సార్ అంటే, నేను ఆల్రెడీ చెప్పాను మీకు, తన యొక్క స్పీడ్ని ఎక్కువ ఇంక్రీజ్ చేశాను. అతని యొక్క స్పీడ్ ఎంతైతే ఉంటుందో అదే స్పీడ్ మనకేమవుతుంది, రెయిన్కి ఆపోజిట్ డైరెక్షన్ యాడ్ అవుతుంది అన్న. క్లియరా? ఇప్పుడు రెయిన్కి ఆపోజిట్ డైరెక్షన్, అంటే రెయిన్కి ఆపోజిట్ డైరెక్షన్ యాడ్ అయితే యాంగిల్ ఇలాగా మారిపోతుంది. చెప్పే బాగా అర్థమవుతుంది అనుకున్నా. అతను వెళ్తున్నప్పటికీ కూడా ఇలా ఉంది, ఈసారి ఇలా యాడ్ అయినప్పుడు ఇలాగా మారిపోతుంది. దేర్ఫోర్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ మ్యాన్ ఇలా ఉంటుంది. ఇందాక రైట్ సైడ్ ఉంది, ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది కూడా 37 degrees. క్లియరా? ట్రై చేద్దాం చూడండి. వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఈస్ 25 I cap. వెలాసిటీ ఆఫ్ రెయిన్ ఈస్ u I cap - v j cap. వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఈస్ u - 25 I cap. నెక్స్ట్ - v j cap. క్లియరా? ఇది కూడా ఎంత యాంగిల్ చేస్తానంట? 37 degrees. Therefore tan 37 = vx/vy. కాకపోతే నేను మీకు ఒక చిన్న ట్రిక్ చెప్పాను. ఎప్పుడైనా సరే ఈ రకంగా వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు ఎక్స్ కాంపోనెంట్ మైనస్ పెట్టండి. ఎందుకంటే ఈసారి మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం కాబట్టి ఇది నెగిటివ్ అవుతుందని చెప్పాను. కాబట్టి ఇది నెగిటివ్ చేసుకోవాలి ఇప్పుడు, ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది, -u - 25/-v. క్యాన్సర్. ఇది కూడా tan 37, ఇది కూడా tan 37, రెండు వాల్యూస్ కూడా ఈక్వల్. దేర్ఫోర్ u - 7/-v = u - 25/v. నేను అందుకే అక్కడ సాల్వ్ చేయలేదు, ఇలా వస్తుంది అనేసి. v క్యాన్సర్. ఇది మనకేమవుతుందంటే
మైనస్ యూ ప్లస్ 7 ఈక్వల్స్ టు యూ మైనస్ 25. దీని పంపిద్దాం, దీని పంపిద్దాం. 25 ప్లస్ 7 అంటే 32. 2u ఈక్వల్స్ టు 32 అవుతుంది. యూ ఈక్వల్స్ టు 16 మీటర్ పర్ సెకండ్. ఓకే, యూ అంటే ఇప్పుడు మనం ఏం కనుక్కున్నాము? హారిజంటల్ కాంపోనెంట్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ కనుక్కున్నాం. వాడు ఏం కనుక్కున్నాడు? ఇఫ్ యాక్చువల్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ రిలేటివ్ టు గ్రౌండ్ ఈజ్ 4n మీటర్ పర్ సెకండ్. యూ వాల్యూ కనుక్కున్నాం, వి వాల్యూ కూడా కనుక్కున్నాను. ఓకేనా? సరే చూడండి, నేనేం చేస్తానంటే ఏదో ఒక దాంట్లో అప్లై 1037 అంటే 3/4 ఇలా అప్లై చేస్తున్నాను. 3/4 ఈక్వల్స్ టు 16 మైనస్ 7 బై మైనస్ వి. 16 మైనస్ 7 మనకు ఎంత అంటే 9. 9 బై మైనస్ వి. 3 1 ఈస్ 3 3 జా 9. ఓకే, 3 4 జా 12. దేర్ ఫోర్ వి వాల్యూ మనకి ఎంత వస్తుంది అంటే మైనస్ 12 మీటర్ పర్ సెకండ్. ఎత్తి ఇక్కడ రెయిన్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది చూడండి, 16 ఐ క్యాప్ మైనస్ ఆఫ్ మైనస్ 12 జే క్యాప్. అంతేలే, 16 ఐ క్యాప్ మైనస్ 12 జే క్యాప్. క్లియరా? అప్పుడు మనకి ఏమవుతుంది? రూట్ ఆఫ్ 16 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ 256. ఇది వచ్చి 12 స్క్వేర్ 144. రూట్ 400 అంటే 20 మీటర్ పర్ సెకండ్ వచ్చింది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు 20 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. 4n ఈక్వల్స్ టు 20 అయితే n ఈక్వల్స్ టు 5 అవుతుంది. అంతే, చాలా పెద్ద ప్రాబ్లం ఎంతో కంప్లీట్ చేసాము. ఇప్పుడు సేమ్ ఇదే తరహాలో ఒకవేళ ఇంక్లైన్డ్ ప్లేన్ పైన ఇస్తే మనం ఎలా సాల్వ్ చేయాలి దాని గురించి ఒకసారి డిస్కషన్ చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఇంక్లైన్డ్ ప్లేన్స్కి సంబంధించి రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ట్రై చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ కొద్దిగా అర్థం అవడం కొద్దిగా ఈజీగానే ఇస్తాను. చూడండి, an inclined plane is inclined at an angle 45 degrees with the ground. Okay, a person is moving upwards with velocity 6√2 meter per second and the rain velocity of rain is 2 meter per second vertically downwards. In which direction should he hold his umbrella? Umbrella ఎలా హోల్డ్ చేయాలి? umbrella మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. షుడ్ బి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. ఇది అనుకోవాలి. ఇటువంటి వెలాసిటీ ఆఫ్ రెయిన్ మనకి ఎంత డౌన్వర్డ్స్ కాబట్టి -2 జే క్యాప్. వెలాసిటీ ఆఫ్ మ్యాన్ మనకి ఎంత 6√2 కాబట్టి ఈ డైరెక్షన్ 6 ఐ క్యాప్ ప్లస్ 6 జే క్యాప్. వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఈస్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్. 6 ఐ క్యాప్ ప్లస్ 6 జే క్యాప్ మైనస్ ఆఫ్ -2 జే క్యాప్. ఓకే, ఇదేమవుతుంది 6 ఐ క్యాప్ 6 + 2 అంటే 8 జే క్యాప్. ఇప్పుడు tan θ కావాలి విత్ వర్టికల్ కాబట్టి 6/8 అంటే 3/4 విచ్ మీన్స్ θ ఈక్వల్స్ టు 37 degrees విత్ వర్టికల్. వర్టికల్తో ఓకే 37 degrees యాంగిల్ చేస్తూ ఇలా అతను ఏం చేయాలంటే అంబ్రెల్లాని హోల్డ్ చేస్తాం. అంటే ఇలా హోల్డ్ చేయాలన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు సేమ్ ఇదే తరహాలో లాస్ట్ అండ్ ఫైనల్ ఇంక్లైన్ ప్లేన్కి సంబంధించి ఒక అడ్వాన్స్ ప్రాబ్లం చేసి ఈరోజు లెక్చర్ని కంప్లీట్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనకి ఇచ్చిన ఒకసారి డేటా చూడండి. ఫర్ మ్యాన్ మూవింగ్ డౌన్ ద ఇంక్లైన్డ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ V0 స్పీడ్తో 37 degrees ఇంక్లైన్ ప్లేన్ కింద తీసాం. రెయిన్ అపియర్స్ టు బి హారిజాంటల్ మూవింగ్ టువర్డ్స్ హిమ్ 2V0. 2V0 వచ్చి వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్, నాట్ వెలాసిటీ ఆఫ్ రెయిన్. ఇక్కడ V0 స్పీడ్తో వెళ్తే 2V0 స్పీడ్తో రెయిన్ ఇలా వస్తున్నట్టు కనిపిస్తుంది. Now man is rising speed to 2V0. Find velocity of rain with respect to man now. ఓకేనా? సరే చేద్దాం. చూడండి, ఫస్ట్
వెలాసిటీ ఆఫ్ మ్యాన్ చేద్దాం. ఓకే, వెలాసిటీ ఆఫ్ మ్యాన్ V0 హారిజంటల్గా వర్టికల్గా కాంపోనెంట్స్ లాగా స్ప్రెడ్ చేద్దాం. చూడండి, ఇది 37 అయితే ఇది కూడా మనకి 37 అవుతుంది. హారిజంటల్ మనకి ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ కాబట్టి -V0 cos 37 I cap డౌన్వర్డ్ డైరెక్షన్ -V0 sin 37 J cap. ఇది మీకు అర్థమైంది అనుకుంటా. therefore velocity of man is -V0 cos 37 అంటే 4 డైరెక్ట్గా రాయేస్తున్నా. చూడండి, -4V0/5 I cap sin 37 3/5 -3V0/5 J cap. This is the velocity of man. Now velocity of rain with respect to man ఇచ్చాడు. ఎంత అంటే 2V0 I cap అనమాట. ఓకే, అతని వైపు అప్రోచ్ అవుతున్నట్టు కదా. ఇప్పుడు దీన్ని బేస్ మనం వెలాసిటీ ఆఫ్ రెయిన్ కనుక్కోలేము. వెలాసిటీ ఆఫ్ రెయిన్ మనకి ఏమవుతుందంటే వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్. సేమ్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్, వెలాసిటీ ఆఫ్ రెయిన్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ కదా. దాన్ని రీఅరేంజ్ చేసి రాస్తాను. ఇప్పుడు ఏమండి 2V0 I cap ప్లస్ -4V0/5 I cap -3V0/5 J cap. ఓకే, ఇప్పుడు ఇది నాకేమవుతుంది 2V0లో నుంచి -4V0/5 అంటే 10 - 4 అంటే 6 అంతే. 6V0/5 I cap -3V0/5 J cap. This is the velocity of rain. కనుక్కునేసాం. నెక్స్ట్ మనకేమి ఇచ్చాడు? నో మ్యాన్ ఇస్ రైజింగ్ స్పీడ్ టు 2V0 స్పీడ్కి పెంచేసినాడు. అప్పుడు వెలాసిటీ ఆఫ్ మ్యాన్ మనకి ఏమవుతుందంటే ఏం లేదు, దీనికి డబుల్ అవుతుంది అంతే, ఇంకేం. ఇప్పుడు ఏమవుతుంది -8/5V0 -6V0/5. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ అనుకోవాలి. అంటే వెలాసిటీ ఆఫ్ రెయిన్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఏమవుతుంది 6V0/5 I cap -3V0/5 J cap. దాని నుంచి ఇది మైనస్ చేయాలి. ఏమవుతుంది ప్లస్ 8/5V0 ప్లస్ 6V0/5. చూడండి ఏమవుతుంది 6V0/5 ప్లస్ 8V0/5 అంటే 13V0/5 I cap -3 ప్లస్ 6 అంటే 3V0/5 J cap. This is the velocity of rain with respect to man. లేదు ఒకవేళ tan θ కావాలనుకుంటే సింపుల్గా మనకి ఏమొస్తుంది tan θ అంటే Vx/Vy అంటే 13/3. బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఈ రకంగా రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఎన్ని రకాలుగా న్యూమర్స్ వస్తున్నాయో అన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసాం. ఓకేనా? ఇప్పుడు మనం వచ్చి ఇంకా నెక్స్ట్ క్లాస్ వచ్చి రివర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.